ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారి గురించి తెలుసుకుందాం. డిసెంబర్ 25వ తేదీన తులారాశి వారికి కొన్ని నిజాలు బయటపడబోతున్నాయి. అలాగే వీరి ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటున్నాయి, అదేవిధంగా వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, అలాగే కొంతమంది వల్ల వీరు కొన్ని నిజాలు తెలుసుకుంటారు. అలాగే ఇంతకాలంగా వీరు ఎందుకు ఇబ్బందులు పడ్డారు, అలాగే ఎంతవరకు ఇబ్బందులు ఉన్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి డిసెంబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కొన్ని నిజాలు బయటపడబోతున్నాయి. అలాగే ఇంతవరకు ఎన్ని కష్టాలు బాధలు పడ్డారు, దానికి ఎవరు కారణం, అలాగే ప్రేమ వ్యవహారం వీరిని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు అనేవి పూర్తిగా ఈ రోజున తెలుసుకుందాం. ఈ రాశివారి లక్షణాలు చూసినట్లయితే సమతుల్యత, సామరస్యం మరియు కళాత్మక ప్రధాన లక్షణాలు కలిగి ఉంటారు. జీవితంలో మరియు తమ చుట్టూ ఉన్న పరిస్థితుల్లో సమతుల్యతను కోరుకుంటారు. వీరు సంగీతం చాలా ఇష్టం. అలాగే భాగస్వాములతో ఎంతో ప్రేమగా ఉంటారు. వీరికి తమ భార్య అంటే అతిగా ఇష్టం ఉంటుంది. న్యాయమూర్తిగా ప్రదర్శిస్తారు. న్యాయానికి ప్రాధాన్యతను ఇస్తారు. కళాత్మక లక్షణాలు కలిగి ఎక్కువగా ఉంటారు. అందరితో కలుపుకుపోయే తత్వం కలవారు వీరు. 10 మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను చూసుకుంటారు. వీరికి కొత్త వ్యాపారాలు అంటే చాలా ఇష్టపడతారు. అలాగే వాటిని కొనసాగించాలని అనుకుంటారు. ఇక పెద్దలతో కలిసిమెలిసి ఉంటారు. వారి నిర్ణయాలు కూడా వీరు గౌరవిస్తారు. వీరికి ప్రేమ అంటే చాలా ఇష్టపడతారు. స్నేహితులంటే కూడా చాలా ఇష్టం. వీరి జీవిత గమనాన్ని బట్టి వీరు స్వభావాన్ని అంచనా వేయవచ్చు. అలాగే పరిస్థితులకు తగినట్టుగా ఉంటారు. కొంతకాలంగా మీకు వింతవైన అశుభ సంఘటనలు జరుగుతున్నాయి. వాటికి కారణం ఎవరు, ఎందుకు అలా జరుగుతున్నాయి, మీరు ఎందుకు నష్టపోతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఒకటి ఆలోచిస్తే మరొకటి జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది? అలాగే జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ చూశారు. ఉద్యోగం లేక కూడా చాలా కష్టపడ్డారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మీకు స్నేహితులు ఎక్కువగా ఉంటారు. దానివల్ల సమయాన్ని స్నేహితులతో గడపడం వల్ల మీరు కాస్త కష్టించడం తగ్గించారు. అలాగే మీ స్నేహితులు వెనక్కి తగ్గేలా చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదైనా పనిలోకి, వృత్తిలోకి, ఉద్యోగంలోకి వెళ్ళాలని ముందడుగు వేసిన తర్వాత మీ స్నేహితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారు. ఎందుకు, అనవసరం అని అంటున్నారు. కాబట్టి మీ ఆలోచన మళ్ళీ స్నేహితుల దగ్గరికే వెళ్తుంది. కాబట్టి మీరు ఉద్యోగంలో ఎలాంటి వ్యాపారంలోనైనా శ్రద్ధ పెట్టడం తగ్గించారు. కాబట్టి మీ సమయం వృధా చేశారు. మీ స్నేహితులలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ మీరు వెనక్కి వెళ్తున్నారు. ఎందుకంటే చెడు స్నేహితుల మాట మాత్రమే మీరు వింటున్నారు. ఇతరుల స్నేహితుల్ని మీరు మాట విన్నట్టే వింటున్నారు, కానీ వినడం లేదు. ఇకపోతే మీ కుటుంబంలో, మీ బంధువులలో కొంతమంది మీ నాశనం కోరుకునే వారు ఉన్నారు. అందులో మీకు చాలా దగ్గర ఉన్న వాళ్ళే మిమ్మల్ని వారి అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. తర్వాత మిమ్మల్ని వదిలేస్తున్నారు. కానీ వారి గురించి మీకు అర్థం కావడం లేదు. ఎందుకంటే మళ్ళీ వారికి మీ అవసరం ఉన్నట్లయితే మిమ్మల్ని వాడుకుంటున్నారు. తర్వాత మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేస్తున్నారు. వారి స్వభావం మీరు కనిపెట్టలేకపోతున్నారు. మిమ్మల్ని ఉపయోగించుకొని వదిలేయడం వలన వారికి పని పూర్తి అవుతుంది, కానీ మీరు చాలా నష్టపోతున్నారు. పనిలో సమయం చాలా వృధా చేస్తున్నారు. కాబట్టి మీరు ఆర్థికంగా నష్టాలు మాత్రమే ఇంతవరకు చూశారు, లాభాలు చూడలేరు. ఇక ఈ వ్యక్తులకి మీ తండ్రి గారి బంధువుల ద్వారా చాలా నష్టం కలిగింది. ఇంకా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అవి ముందుగా మీరు తెలుసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని పొగుడుతూ మీ జీవితాన్నే నాశనం చేస్తున్నారు. అది గుర్తించండి. అదృష్ట పగ్గాలు వారి చేతుల్లో ఉంటున్నాయి. కాబట్టి వాటిని మీరు విడిపించుకునే ప్రయత్నం చేయండి.
మీ మనసుకు తెలుస్తుంది వారు ఎలాంటి వారో అని. కానీ మళ్ళీ మీరు వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు అంతా మీ స్వార్థపరులు కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని గుర్తుంచుకోండి. అలాగే వారి గురించి తెలుసుకొని వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే మీరు నడవండి. అలాగే మీకు బుధుడు అనుగ్రహం అనుకూలంగా లేదు ఈ రోజున. కాబట్టి మీకు వీలైనంత వరకు పచ్చ పెసర్లు దానం చేయండి, లేదా ఆకుపచ్చని వస్త్రాలు లేదా టవల్స్ దానం చేయడం వల్ల మీకు బుధుడి అనుగ్రహం ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. వారు చదివిన చదువు చాలా శ్రద్ధగా చదువుతారు. అలాగే మంచి విజయాలు చేరుకుంటారు. మీకు అనుకున్నట్టుగా ఫలితాలు వస్తాయి. కాబట్టి తులారాశి వారు బుధుడి అనుగ్రహం కావాలంటే ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ సమాజంలో మీకు గౌరవం పేరు పొందాలనుకునేవారు ఈ రోజున మీరు బయటకి వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవికి జవ్వాది పౌడర్ దీపం వెలిగించండి. దాని వలన మీకు అంతా శుభం జరుగుతుంది. జవ్వాది పౌడర్ నీళ్ళల్లో కలిపి ఇంట్లో ఇల్లంతా చల్లి మీ పైన కాస్త నీళ్లు చల్లుకోండి. దానివల్ల మీకు అంతా శుభం జరుగుతుంది. ఇక సమాజంలో గౌరవం పేరు ప్రతిష్టలు వస్తాయి. ఎందుకంటే మీరు చాలా మంచివారు. వారికి సహాయం చేసే గుణం ఉంటుంది. కానీ ఇతరుల వల్ల మీకు చెడు పేరు వస్తుంది. ఇప్పుడు మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీ చుట్టూ మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మీకు మంచి పేరు వస్తుంది. సమాజంలో గౌరవం పొందుతారు. అలాగే మీరు చేయవలసింది ఒకటి, మీకు తగిన ఉద్యోగం అయినా కాకున్నా మీరు ఖచ్చితంగా ఉద్యోగం మాత్రం చేయాలి. అలా గౌరవం అనేది పొందుతారు. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు జవ్వాది పౌడర్ మీ కర్చీఫ్లో ఉంచుకొని వెళ్ళడం వల్ల మీకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులు కూడా మీతో ప్రశాంతంగా మాట్లాడుతారు. తులారాశి వారి ప్రేమ విషయానికి వస్తే వీరి మనసు చాలా సున్నితమైనది. అలాగే వీరు ఎలాంటి కుట్రలు కుతంత్రలు పొందరు. కాబట్టి వీరి ప్రేమ చాలా నిజాయితీగా ఉంటుంది. వీరి ప్రేమ గురించి చాలా ఆలోచిస్తారు. అలాంటి ప్రేమ వీరికి ఇతరుల ప్రేమ మీకు దొరుకుతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తారు. అలాగే మీకు తెలియని వ్యక్తి మిమ్మల్ని చాలా ఆకర్షిస్తున్నారు. అందులో మిమ్మల్ని గాఢంగా ప్రేమించేవారు మీకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా మీ స్నేహితుల ద్వారా వారు ప్రేమిస్తున్నారని తెలుస్తుంది. మీ ప్రేమ విషయం పక్కన పెట్టి భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని మీరు జీవితంలో ఎలా బ్రతకాలని ఆలోచించి ముందడుగు వేయండి. ఆ తర్వాత ప్రేమ గురించి ఆలోచించండి. ఎందుకంటే తులారాశి వ్యక్తులు చాలా మంచివారు. మీకు తగిన భాగస్వామి ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీకు వీలైనంత వరకు కష్టపడండి. ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఆలస్యమైన ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇకపోతే వ్యాపారపరంగా అన్ని లాభాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వివాహం అయిన వారు మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు. వివాహం కాని వారు మీ ప్రేమలో మునిగిపోయి ఉంటారు. ఇక వివాహం కాని వారికి వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.